హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈ తేదీలోపు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అందించడం జరిగింది. మరి రైతు గుర్తింపు కార్డుకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ ఈ డబ్బులన్నీ కూడా రాబోతున్నాయి. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభించి ఇందులో భాగంగా రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. మరి రైతు భరోసాతో పాటు ఈ నెల చివరి లేదా జూన్ మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు కూడా రాబోతున్నాయి. అలాగే పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని, లేకపోతే రైతులకు యొక్క పథకాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది కీలక ప్రకటననే చెప్పుకోవచ్చు. మరి రైతు గుర్తింపు కార్డుకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంత భూమి ఉన్నా చేసుకోవచ్చా, లేకపోతే మనకు ఎకరంలోపు భూమి ఉంటే చేసుకోవాల్సిన అవసరం లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క పథకాల సమాచారాన్ని కూడా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్స్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే వీడియోను ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. అలాగే వీడియోను లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ వస్తుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం రైతులకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, పింఛన్లకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో. సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 19 విడతల డబ్బులను రైతులకు విడుదల చేయడం జరిగింది. మరి త్వరలోనే మళ్ళీ కూడా పిఎం కిసాన్ 20 విడత, అలాగే పంట నష్టపరిహారాన్ని అందించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు వారికి పైసలు అయితే జమ కావడం జరిగింది. మరి రైతు భరోసా రావాలన్నా, పిఎం కిసాన్ రావాలన్నా, ఇవన్నీ కూడా రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలనేది గత వీడియోలో కూడా నేను మీకు తెలియజేశాను. మరొకసారి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, పంట నష్టపరిహారం కానీ, పిఎం ఫసల్ బీమా యోజన కానీ, ఈ సాయిల్ హెల్త్ కార్డు కానీ, రుణాలు కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి క్రాప్ లోన్లు కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు అవకాశం కల్పించింది రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మరి గత నెలలో ఏఈఓ గారు హైదరాబాద్లో ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చారు. ఈ రైతు గుర్తింపు కార్డును ఎలా క్రియేట్ చేయాలి, ఏ రైతులకు క్రియేట్ చేయాలని చెప్పేసి. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే భూమి ఉందో, అంటే ఒక్క కుంట నుంచి మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఇక తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి. మరి ఎంత భూమి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది. మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి నేరుగా మీరు ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ మీరు సంప్రదించాలి. మరి వారిని సంప్రదించి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. మరి రైతు రిజిస్ట్రేషన్కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోండి. అంటే ఈ రైతు గుర్తింపు కార్డు వల్ల అనేక రకాల ప్రయోజనాలతో పాటుగా మీ వివరాలన్నీ కూడా ఈ రైతు గుర్తింపు కార్డులో నిక్షిప్తం చేస్తారు. అంటే 11 అంకెల రైతు గుర్తింపు కార్డు ఉంటుంది, నెంబర్ ఉంటుంది. మనకు ఆ గుర్తింపు కార్డును స్కాన్ చేస్తే మనకు వివరాలన్నీ కూడా వస్తాయి. అంటే మీరు ఎప్పుడు లోన్లు తీసుకున్నారు, ఎంత లోన్లు తీసుకున్నారు, రైతు భరోసా అందుతుందా లేదా, పిఎం కిసాన్ అందుతుందా లేదా, ఇలా రైతు రుణమాఫీ అందిందా లేదా అనే వివరాలన్నీ కూడా అక్కడ తెలుస్తాయని చెప్పి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తాజాగా సమాచారాన్ని అందించాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి రైతు రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకోకపోతే మీకు ఈ పథకాలన్నీ కట్ అయిపోతాయి. రాబోయే రోజుల్లో మీకు క్రాప్ లోన్లు తీసుకోవాలన్నా, ఇలా ఏవి పొందాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మీకు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి తప్పకుండా మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోండి. ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా ప్రతి రైతు కూడా ఆలోచించి ఈ రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 30,000 రూపాయల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించడం జరిగింది. మరి ఇప్పటికీ ఇంకా ఎవరైనా పైసలు పడినటువంటి రైతులు ఉంటే ఇప్పటికి కూడా 5 ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు పడుతున్నాయి. ఒకసారి మీరు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఈ పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి పడని వారు ఎవరైనా ఉంటే ఏఈఓ గారిని సంప్రదించి ఈ పైసలు ఎందుకు పడలేదో తెలుసుకుని, కారణాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పైసలు పడేటట్టు మీరు చేసుకోవచ్చు. మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 19 విడతల పిఎం కిసాన్ పైసలను అయితే విడుదల చేసింది. మరి 19 విడతల పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 19వ విడత 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా విడుదల చేసింది. మరి అర్హతలు అంటే ఏం కాదండి, చిన్న సన్నకారు రైతులై ఉండాలి, కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ అందిస్తుంది. మరి ఇప్పటికే మీరు పొందుతున్నారు కాబట్టి మీకు అవన్నీ కూడా తెలిసే ఉంటాయి. అలాగే ఈ పిఎం కిసాన్ రావాలి అంటే, పైసలు రావాలి అంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే పైసలు అయితే జమ అవుతాయి. మిగిలినటువంటి వారికి పైసలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి 20 విడత పైసలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల చివరి వారం లేదా జూన్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ 20 విడత పైసలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక సమాచారాన్ని అందించడం జరిగింది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇటీవల అకాల వర్షాలు కురిసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది. మరి అటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని తీసుకొస్తుంది. మరి ఈ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి పంట నష్టపరిహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఏఈఓ గార్ల ద్వారా పంట నష్టాన్ని నమోదు చేయించుకున్నారు. మరి పంట నష్టాన్ని నమోదు చేయించుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. ఇలా అనేక విధాలుగా అనేక పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఈ పథకాల పైసలు మీకు రావాలి, ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. అతి ముఖ్యమైనది ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, దీంతో పాటుగా రైతు గుర్తింపు కార్డు. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు తప్పకుండా ఏఈఓ గారిని కలిసి మీ పట్టాదారు పాస్ పుస్తకం, అలాగే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా, అలాగే పంట నష్టపరిహారాల ద్వారా కూడా మీకు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తాజా సమాచారం.
తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.